దైవజనులు దేవానందమయ్య గారు వాక్యాన్ని అందిస్తారు. దయచేసి అందరూ కూడా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహింపరుద్దాం. ఈ సమయాన్ని అయ్య గారికి అందిస్తున్నాం. ఈ చక్కని వాతావరణాన్ని అనుగ్రహించినటువంటి దేవునికి ప్రత్యేకమైన వందనాలు, దేవునికి వందనాలు. అదేవిధంగా ఇతడి చక్కని కార్యక్రమానికి పూనుకున్నటువంటి బాధ్యత వహించినటువంటి స్థానిక సంఘ సేవకులు బాలరాజు గారికి, అదేవిధంగా కొంచెగోల సంఘమునకు కూడా ప్రత్యేకమైన వందనాలు నేను తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా నాతో కూడి వచ్చినటువంటి నాతోటి జతపన్ని వారు అనేటువంటి సేవకులందరికీ, ఇక్కడ ప్రసాద్ అయ్య గారికి, యేషోపయ్య గారికి, రమణయ్య గారికి, అదేవిధంగా నేర్చుకున్నటువంటి మన శివగారికి, అదేవిధంగా కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైన వందనాలు నేను తెలియజేస్తూ ఉన్నాను. సమయం అయితే మనకి తక్కువగా ఉంది, వాతావరణం కూడా అనుకూలంగా లేదు కాబట్టి వాక్యంలోనికి మనం వెళ్దాం. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనాన్ని వాక్య భాగంగా మనం చదువుకుందాం. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు శిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమవును గాక. దాని వలన నాకు లోకమును, లోకమునకు నేనును శిలువ వేయబడి ఉన్నాము. అపోస్తులైనటువంటి పౌలు గలతీయులకు రాస్తున్నటువంటి పత్రికలో ఈ విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. మీరు శిలువ యందే తప్ప దేని యందు మీరు అతిశయ పడవద్దు. అసలు అతిశయము అంటే అర్థం ఏంటి? గర్వమని కూడా చెప్పుకోవచ్చు, ఇంకా చిన్న ప్రత్యామ్నాయంగా చాలా చెప్పుకోవచ్చు. అతిశయము అంటే ఆనందం అని కూడా మనం చెప్పుకోవచ్చు. అతిశయం అంటే గొప్పలు చెప్పుకోవటం, గొప్పగా మనం చెప్పుకోవటం, ప్రగల్భాలు పలకడం. అతిశయము అంటే ఆ అతిశయము ఏ రకముగా ఉండాలంటే యేసు ప్రభునందు తప్ప, యేసు ప్రభు యందు సిలువ యందు తప్ప మరి దేని యందును, ఎవరి యందైనను, దేని యందైనను నాకు దూరమగునుగాక. అంటే మనం ఏదైనా అతిశయపడ్డాము అంటే అది ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శిలువ ద్వారానే మనం అతిశయపడాలి, మనం గర్వపడాలి. అంతేగాని మనకున్నటువంటి ప్రతి విధమైనటువంటి భౌతిక సంబంధమైనటువంటి విలువలు బట్టో, లేకపోతే మనకున్నటువంటి కీర్తిని బట్టో మనం ఎప్పుడు కూడా గర్వపడకూడదు, ఎప్పుడు కూడా అతిశయపడకూడదు. మనం ఎప్పుడైనా గర్వపడుతున్నామంటే, అతిశయపడుతున్నామంటే మన ప్రభువు అయినటువంటి యేసుక్రీస్తుని బట్టే మనము అతిశయపడాలి. అయితే ఏమిటి ఆ సిలువలో అంత గర్వపడడానికి ఏముంది చెప్పండి? ఆ రోజుల్లో సిలువ అవమానకరంగా రోమా సామ్రాజ్యంలో, అంటే అప్పటి కాలంలో, ప్రభువుటి కాలంలో అది యొక్క సిలువ అనేటువంటిది అవమానకరమైనటువంటిదే. మరణశిక్ష, తప్పు చేసిన వాడికి విధించినటువంటి ఒక శిక్షలు, ఒక భాగం, కొన్ని శిక్షలు ఉంటాయి, ఒక భాగం. అయినప్పటికీ ఆ సిలువ యందే గొప్ప అతిశయము ఉండాలి. అది తప్ప మరి దేని ఎందుకు నాకు అతిశయము ఉండకూడదు. నాకు గొప్పలో చెప్పుకోవాలంటే నేను సిలువని బట్టి నేను గొప్ప చెప్పుకోవాలి, యేసుప్రభు యొక్క రక్షణను బట్టి నేను గొప్ప చెప్పుకోవాలి. మరి దేని ఎందుకు రక్షణ మనం గొప్ప చెప్పుకోకూడదని ప్రభు చెబుతూ ఉన్నాడు, అపోస్తలుడైన పౌలు చెబుతూ ఉన్నాడు. అయితే ఇక్కడ ఆ సిలువలో ఏముంది? ఒక మాటలో చెప్పాలంటే నిత్య రక్షణ. సిలువలో ఏముందమ్మా? నిత్య రక్షణ. నిత్య రక్షణ కొరకు మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు అనుభవించిన భయంకరమైన మరణానికి సాదృశ్యమే సిలువ. ఈనాడు ఆ సిలువ లేకపోతే, ఆ సిలువ యాగము, ఆ బలియాగము లేకపోతే ఈరోజు మనమందరం కూడా ఈ స్థితిలో నవ్వుకుంటూ ఉండేవాళ్ళం కాదు. ఈరోజు మనకు ఒక నిరీక్షణ ఉంది, ఈరోజు మనకు ఒక ధైర్యం ఉంది.
ఇదిగో నేను చేసిన పాపములన్నీ కూడా నా ప్రభువైన యేసుక్రీస్తు ఆ సిలువలో మోసి ఉన్నాడు, నా పాపములన్నీ కూడా తీసివేసి ఉన్నాడు. ఆ ప్రభువుని విశ్వసిస్తే నాకు పరిపూర్ణమైన రక్షణ, నిత్య రక్షణ మనకి కలుగుతుంది. సంతోషము మరి సిలువ శక్తిని గురించి మనం ఇంకా అపోస్తలుడైన పౌలు చెప్తున్న మాటల్లో మనం చూసినట్టే గలతీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనంలో ఏం పడుతుందంటే, ధర్మశాస్త్ర క్రియల మూలముగా ఎవడను నీతిమంతులుగా తీర్చబడలేడు. ఎవరైనా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వల్ల నీతిమంతులుగా తీర్చబడతాడా? చెప్పండి. ఎవరైనా సరే ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఎవడైనా నీతిమంతుడిగా తీర్చబడతాడా? ఒకవేళ మనం నీతిమంతులుగా తీర్చబడుతున్నామంటే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు విమోచన ద్వారానే తప్ప మరి దేని యందు కూడా మనము నీతిమంతులుగా తీర్చబడలేము. ధర్మశాస్త్రబంధమైన క్రియలు మనం ఎన్ని మంచి క్రియలు చేసినా, మోక్ష మార్గాలు చేసినా, తీర్థయాత్రలు చేసినా, మంచి కార్యాలు చేసినా నీతిమంతుడిగా తీర్చబడతామంటే నువ్వెన్ని మంచి కార్యాలు చేసినా, ఎన్ని పుణ్యకార్యాలు చేసినా, ఎన్ని ధర్మ కార్యాలు చేసినా నువ్వు కానీ సిలువను ఆశ్రయించకపోతే నీకు రక్షణ అనేది ఉందమ్మా? లేదు కదా. మరి అది సిలువలో అంటూ గొప్పతనం. అందుకే అపోస్తలుడు పౌలు అంటాడు, సిలువ యందు తప్ప మరి దేని యందు నేను అతిశయపడను. రోమపత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో అపోస్తలుడు పౌలు అంటూ ఉన్న చదవండి ఒకసారి చూద్దాం. రోమ 1:16. సువార్తను గూర్చి నేను సిగ్గుపడిన వాడిని కాను, యాలి అనగా నమ్మ ప్రతివానికి మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగు చేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. అందువల్ల ఆ రోజుల్లో సిలువ మరణం అటువంటిది అవమానకరమే కావచ్చేమో కానీ ఆ దినాల్లో, కానీ ఇప్పుడు యేసు ప్రభు వారు ఆ సిలువ మీద మరణించి రక్తము చిందించి పాప క్షమాపణ కార్యాన్ని, రక్షణ కార్యాన్ని జరిగించాడు. కాబట్టి అన్నిటికంటే గొప్పది ఏదైనా ఉందంటే అది సిలువ కార్యమే. అందువల్ల అపోస్తలుడు పౌలు అంటూ ఉన్నాడు, అట్టి సిలువను కూర్చుని సువార్త ప్రకటించడానికి నేను సిగ్గుపడవాడిను. మనం సిగ్గుపడవలసిన అవసరం లేదమ్మా. ఎందుకు సిగ్గుపడవలసిన లేదు ఇక్కడ చెప్తూ ఉన్నాడు, అది నమ్ము ప్రతివానికి ఆ సిలువ వల్ల వచ్చే రక్షణ నీకు నాకు మాత్రమే కాదు. తారతమ్యం అనేది లేదు, దేశ భేదము లేదు, వర్గ భేదము లేదు, భాష భేదము లేదు, చిన్న పెద్ద అనే భేదము లేదు. నమ్మి ప్రతి వానికి, ఆడు యూదుడైనా, గ్రీసు దేశస్థుడైనా, ఇండియా వాడైనా, మరి ఏ దేశస్థుడైనా నమ్మి ప్రతి వానికి కూడా ఆ సిలువలో ఏముందమ్మా? ఆ రక్షణ ఉంది, ఆ సిలువలో రక్షణ ఉంది. కాబట్టి రక్షణ కలుగు చేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. అందువల్లే అపోస్తలుడు పౌలు అంటున్నాడు, నేను సిలువ యందు తప్ప దేని యందు కూడా నేను అతిశయపడను. మనం దేని యందు అతిశయపడాలి? ఆ సిలువ యందు మాత్రమే మనము అతిశయపడాలి. ఎందుకంటే ఆ విమోచన కార్యము జరిగింది కాబట్టే మనం నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. అసలు యేసు ప్రభు వారు వచ్చింది ఆ సిలువ కార్యాన్ని నెరవేర్చడానికేనమ్మ. ఒక సంకల్పానుసారంగా, లేఖనాల ప్రకారంగా, తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలులకు వాగ్దానం చేసిన ప్రకారముగా ఆయన ఈ లోకానికి వచ్చి మనుషుల యొక్క పాప పరిహారార్థమై మరణించటానికి, బలి అవడానికి, నీ కొరకు నా కొరకు, నా బదులు నీ బదులు ఆయన మరణించడానికి ఈ లోకానికి వచ్చి తన సిలువలో తన యొక్క శరీరమును నలగొట్టుకొని తన యొక్క పరిశుద్ధమైన రక్తమును చిందించి మన కొరకు, నీ కొరకు, నా కొరకు పరిశుద్ధమైన రక్తమును చిందించి ఉన్నాడు. ఎందుకంటే రక్తము చిందించబడకుండా పాప క్షమాపణ లేదు. అట్టి పాప క్షమాపణ కలుగు చేయటానికి యేసు ప్రభువు ఈ భూలోకానికి వచ్చి నిన్ను నన్ను విమోచించి మనకి రక్షణ కలుగు చేసి ఉన్నాడు. కాబట్టి అది గొప్ప, సిలువనందు గొప్ప మనకి అతిశయమై ఉన్నది. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 12వ వచనంలో కూడా ఒక మాట రాయబడి ఉంది. అపోస్తులు 4:12. మరి ఎవరిని వలనైనను
రక్షణ కలుగదు. ఈ నామము వలననే మనము రక్షణ పొందవలనని కానీ ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున ఒక్కలే చదివితే బాగుంటుంది. రక్షణ పొందలేమని అనెను. భూమి మీద ఆకాశము క్రింద ఉన్నటువంటి అనేక నామాలు ఉన్నాయండి. గొప్ప గొప్పగా చెప్పుకున్నటువంటి నామాలు ఎన్నో ఉన్నాయి. దేవతలుగా పిలవబడిన వారు, దేవుళ్ళుగా పిలవబడిన వారు, మహానుభావులను పిలవబడిన వారు, పండితులను పిలవబడిన వారు, మహాత్ములను పిలవబడిన వారు, దేవుళ్ళుగా పిలవబడిన వారు అనేక మంది ఉన్నారు. నేను కాదని చెప్పట్లే. ప్రపంచంలో భూమి మీద చాలామంది ఉన్నారు. అన్ని నామములు కూడా వాళ్ళకున్న యోగ్యత వాళ్ళకు ఉండొచ్చేమో, కానీ రక్షణ మాత్రము ఒక్క యేసు ప్రభు నామమున తప్ప మరి ఏ నామం వలన రక్షణ లేదు. ఒక్క యేసు ప్రభు నామములోనే రక్షణ. అందుకే మనం ప్రార్థించినప్పుడు కూడా ప్రభు అని యేసుక్రీస్తు నామం పేరట అడుగుచున్నాము. ఆయనే మార్గము, ఆయనే సత్యము, ఆయనే జీవము. ఆయన ద్వారా తప్ప కాబట్టి మార్గం ఆయనే, జీవం ఆయనే, సత్యం ఆయనే. ఎవరు తండ్రి యొద్దకు ఎవరు కూడా చేరలేరు. కాబట్టి అంత గొప్ప కార్యము సిలువలో యేసు ప్రభు వారు జరిగించి ఉన్నారు. కాబట్టి అపోస్తలుడు పౌలు అంటూ ఉన్నారు, నేను సిలువ యందే అతిశయిస్తాను. ఒకవేళ సిలువ యందు కాకుండా మరి దేని ఎందైనా, మరి ఎవరి ఎందైనా, ఏ ఆస్తి పరంగా, బలం పరంగా ఒకవేళ నాకు అతిశయ కారణం ఏదైనా కలిగి ఉన్నట్లయితే అది నాకు దూరం అవ్వునుగాక. అటువంటి అనుభవాన్ని కలిగి మనం ఎంతమంది ఉన్నామండి? ఎంతమంది ఉన్నాం అటువంటి అనుభవాన్ని గట్టి? సిలువనే జీవంగా యేసు మరి అపోస్తలుడు పౌలు అంటాడు, జీవించున్నవాడు నేను కాదు, క్రీస్తే నా యందు. ఎప్పుడైతే మనం బాప్తిస్మం తీసుకున్నామో, ఎప్పుడైతే ప్రభువుని విశ్వసించి రక్షణ పొంది బాప్తిస్మం ఎప్పుడైతే తీసుకున్నామో, ఆ రోజు నుంచి మన ప్రాచీన స్వభావము విడిచిపెట్టుకొని నూతన స్వభావంతో మనము జీవిస్తూ ఉన్నాం. అంటే పాత జీవితము సచ్చిందని మనం లేపకూడదు. నూతన జీవంతో మనం జీవిస్తూ ఉన్నాం. ఆ నూతన జీవమే ప్రభు అయినటువంటి యేసు ప్రభు యొక్క జీవితం. నాలో జీవించున్నవాడు యేసయ్యే. యేసు ప్రభునే జీవంగా మనం అనుకొని ఆయన మహిమ కొరకే మనము పోరాడినట్లయితే, ఆయన మహిమే అతిశయంగా మనము అనుకున్నట్లయితే, ఈ లోక సంబంధమైనటువంటి ప్రమాణాలు కానీ, ఈ లోక సంబంధమైనటువంటి విలువలు కానీ, ఈ లోక సంబంధమైనటువంటి అభిప్రాయాలు కానీ, ఈ లోక సంబంధమైనటువంటి గౌరవాలు కానీ ఎందుకు పెంట కుప్పతో మనకి సమానం. ఒకవేళ ప్రభువుని విశ్వసించకపోతే, ప్రభువుని అతిశయంగా, సిలువుని అతిశయంగానే ఉంచుకోకపోతే, అతిశయం గర్వంగా చెప్పుకోకపోతే, ఈ లోక సంబంధమైనటువంటి గౌరవాలు నీకు దక్కిన అది శాశ్వత కాలం ఉండేటువంటి గౌరవాలు కాదు. కానీ యేసు ప్రభు వల్ల మనకు వచ్చేటువంటి ఘనత, యేసు ప్రభు వల్ల మనకు వచ్చేటటువంటి ఆశీర్వాదాలు నిత్యమైనటువంటివి, శాశ్వతమైనటువంటివి. కాబట్టి ఆ యొక్క శాశ్వతమైనటువంటి ఆ యొక్క ఘనతలు, శాశ్వతమైనటువంటి విలువలు మనం పొందుకోవాలంటే మనం సిలువ యందే అతిశయపడాలి. ఆ సిలువ యందు అతిశయపడిన వాడు ఈ లోక సంబంధమైన ప్రమాణాల విషయంలో కానీ, లోక సంబంధమైన గౌరవాల విషయంలో కానీ, లోక సంబంధమైనటువంటి అభిప్రాయాల విషయంలో కానీ, లోక సంబంధమైన విలువలు కానీ పక్కన పెట్టేస్తాం. కానీ ఈ రోజుల్లో చాలామంది చేస్తున్నది ఏంటంటే, మరి దేవుని కంటే లోకానికి, లోక ప్రమాణాలకి, లోక ఘనతకు ఎక్కువ విలువ ఇస్తూ ఉంటున్నాం. అపోస్తలుడు పౌలు ఒకసారి ఒక మాట అంటాడండి, నేను క్రీస్తు దయను సంపాదించుకొను జూచుచున్నానా, మనుషుల దయను సంపాదించుకొను జూచుచున్నానా, నేను ఇప్పటికీ మనుషులను సంతోషపెట్టుకోరు వాడినైతే క్రీస్తు దాసుడును కాకయే పోవదును. మనం మనుషుల సంతోషం కోసం బ్రతకూడదు, దేవుని యొక్క సంతోషం కోసం మనం బ్రతకాలి. మన వల్ల దేవుడు సంతోషపడాలి.
దేవుని యందు అనేక మంది భక్తులు జీవించిన వారు భక్తుల జీవ చరిత్రలు మనం చదువుకున్నప్పుడు వాళ్ళు ఎన్నో శ్రమలు పడినప్పటికీ దేవుడు వారి యందు సంతోషించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అయితే మనము మరి క్రీస్తునందు సంతోషపడాలి. అపోస్తలుడైన పౌలు మనం చూసుకుంటే అయితే అమ్మా, ఆయన బెన్యామీను గోత్రంలో పుట్టినవాడు. ఇశ్రాయేలులో బెన్యామీను గోత్రంలో పుట్టినటువంటి వాడు. రోమా దేశంలో జన్మించి రోమా పౌరుషత్వం కలిగిన వాడు ఎవరండి? అపోస్తలుడైన పౌలు బెన్యామీను గోత్రంలో పుట్టాడు. అయితే రోమా పౌరుషత్వం కలిగిన వాడు. మహాపండితుడైనటువంటి గమాలియేలు, బైబిల్ గ్రంథంలో ఉంటుంది మహాపండితుడట, ధర్మశాస్త్ర విషయంలో మహాపండితుడట. అటువంటి గమాలియేలు దగ్గర విద్యాభ్యాసం నేర్చుకుంటున్న వాడు అపోస్తలుడైన పౌలు. ఇవన్నీ అపోస్తలుడైన పౌలు అంటాడు, ఇవన్నీ నాకు పెంటతో సమానము. దేన్ని బట్టి? యేసు ప్రభువునటువంటి విశ్వాసమును బట్టి, ఆయన సిలువ యందు అతను అతిశయపడుతూ ఇటువంటి లోక సంబంధమైనటువంటి గౌరవాలన్నీ కూడా నాకు దూరమగును గాక. ఒకవేళ నేను గొప్పగా చెప్పుకున్నానంటే మన చాలా అద్భుతాలు మన జీవితంలో జరుగుతాయండి. చాలా మంచి మేలులు మన జీవితంలో జరుగుతాయి. ఒకవేళ మా అబ్బాయికి ఉద్యోగం వచ్చింది, ఏం చెప్పుకోవాలి? మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపను బట్టి. మా అమ్మాయికి వివాహం జరుగుతుంది, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపను బట్టి. మన యొక్క ఇల్లు కట్టుకుంటాం, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపను బట్టి. ఈరోజు మంచిగా ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేకుండా జీవించగలుగుతున్నామంటే ప్రభు యొక్క వాక్యమును బట్టి. ఈరోజు నేను పరిశుద్ధంగా జీవిస్తున్నాను అంటే అది ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సిలువను బట్టి. మనం ఏ రకంగా ఘనత పొందుకున్నప్పటికీ అది ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సిలువను బట్టే తప్ప లోక సంబంధమైనటువంటి జ్ఞానాన్ని బట్టో, బలాన్ని బట్టో, అధికారాన్ని బట్టో మనం ఎప్పుడు కూడా గర్వపడకూడదు. అటువంటి గర్వములన్నీ కూడా మనకి దూరమగును గాక. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయం 23వ వచనం ఒకసారి చదవండి. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 23వ వచనం. యెహోవా ఎలాగూ సెలవిచ్చున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయపడకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలనగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకుంటే బట్టియే అతిశయించవలను. అమ్మ, ఈ మాట మీకు చక్కగా అర్థమయ్యే ఉంటుందేమో అనుకుంటాను. నీకు జ్ఞానం ఉంది, జ్ఞానాన్ని బట్టి అతిశయించకూడదు, ఆ జ్ఞానం ఇచ్చిన దేవుని బట్టి నువ్వు అతిశయించాలి. అంతే కదమ్మా? నాకు మంచి జ్ఞానవంతుని నేను, నాకంటే జ్ఞానవంతుడు ఎవడో లేడు, నేను చక్కగా వాక్యాన్ని బోధించగలను, నాకంటే వాక్యాన్ని బోధించడం ఎవడో లేడు, నేను చక్కగా పాటలు పాడగలను, ఎవడో నాలాగా పాటలు కూడా పాడలేడు అని నువ్వు గర్వపడకూడదు. ఆ పాటలు పాడడానికి చక్కని స్వరం ఇచ్చిన దేవుని నువ్వు స్తుతించాలి. వాక్యం బోధించడానికి నీకు చక్కని వాక్చాతుర్యాన్ని ఇచ్చినటువంటి దేవుని బట్టి నువ్వు స్తుతించాలి. నీకు నా జ్ఞానవంతుడు అనుకుంటున్నావు, ఆ జ్ఞానాన్ని బట్టి దేవుడు జ్ఞానం నీకు అనుగ్రహించాడు కాబట్టి దేవుడు నీకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి నీవు అతిశయపడాలి. అంతేగాని నీ జ్ఞానాన్ని బట్టో, నీ బలాన్ని బట్టో, నీకు ఇచ్చినటువంటి శౌర్యాన్ని బట్టో, నీకు ఉన్నటువంటి ఆస్తిని బట్టో, నీకు ఇచ్చిన అంతస్తుని బట్టో నువ్వు గర్వపడకూడదు. అవి దయచేసినటువంటి దేవుణ్ణి బట్టి నువ్వు గర్వపడాలి. అంతే కదమ్మా? అవునే కదా? చెప్పలేదు, అవును కదా? ఓకే, చాలా సంతోషం. కాబట్టి మనం ఎప్పుడు కూడా మనకున్న దాన్ని బట్టి మనం సంతోషించకూడదు. ఆ దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు కాబట్టి ఆ దేవుణ్ణి బట్టి మనము సంతోషపడి. నేను చాలా జ్ఞానవంతుని అనేసుకుంటాను, ఆ జ్ఞానం నాకు ఇచ్చింది ఎవరు? నాకు ఈ జ్ఞానం ఉంది అంటే దాన్ని నేను ఎవరికి, ఆ యొక్క మహిమ ఎవరికి చెందాలి? నాకున్న జ్ఞానాన్ని బట్టి ఎవరి ద్వారా నేను గౌరవపడాలి? ప్రభువుని బట్టి నేను గర్వపడాలి. నాకు మంచి జ్ఞానాన్ని ఇచ్చాడు, మంచి వాక్చాతుర్యాన్ని ఇచ్చాడు, మంచి స్వరాన్ని దేవుడు నాకు ఇచ్చాడు, మంచి ఉద్యోగాన్ని దేవుడు నాకు ఇచ్చాడు, మంచి కుటుంబాన్ని దేవుడు నాకు ఇచ్చాడు, మంచి ఐశ్వర్యాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. కాబట్టి ఇచ్చినటువంటి దేవుని బట్టి మనము అతిశయపడాలి. అంతేగాని నీకున్న దాన్ని బట్టి నీవు ఎప్పుడు కూడా అతిశయపడకూడదు. కీర్తన గ్రంథము 20వ అధ్యాయం 3వ వచనం 7వ వచనం చూడండి. కీర్తన 27.
చదవండమ్మా. కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదుము. మన ఎవరి నామాన్ని బట్టి మనం అతిశయపడాలి? మన దేవుడైన యెహోవా నామమును బట్టి మనము అతిశయపడాలి. అలాగా అతిశయపడ్డ వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రభు నామాన్ని బట్టి అతిశయపడ్డ వాళ్ళు ఉన్నారు. తన యొక్క శక్తిని బట్టి అతిశయపడ్డ వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. గొల్యాతు ఎవరి యొక్క బలాన్ని బట్టి అతిశయపడ్డాడండి? తన బలాన్ని బట్టి అతిశయపడ్డాడు. నెబుకద్నెజరు ఆ యొక్క నీ అంత నా జ్ఞానమే అని చెప్పేసి గర్వపడ్డాడు. కాబట్టి మనం ఎప్పుడు కూడా మనకున్నటువంటి విలువలు బట్టో, మనకున్న గౌరవాన్ని బట్టో, మనకున్న ఘనతను బట్టో, మనకున్నటువంటి ఆ జ్ఞానాన్ని బట్టో మనం గర్వపడకూడదు. కానీ అది దయచేసినటువంటి దేవుణ్ణి బట్టి మాత్రమే మనము గర్వపడాలి. మనం చదువుకున్న భాగంలో అది మొదటి భాగం కనబడదు. రెండో భాగం అదే మా గలతీ పత్రిక 6వ అధ్యాయం 4వ వచనంలో రెండో భాగం కనబడుతుంది చూడండి. అందువల్ల అపోస్తలుడైన పౌలు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమగును కాక, అందుని బట్టి నాకు ఈ లోక సంబంధమైన గౌరవాలన్నీ కూడా దూరమగును కాక, దూరం అయిపోతేనే చాలా మంచిది, యేసు ప్రభు యొక్క సిలువ యందే నేను అతిశయపడాలి అనుకున్నాడు. తర్వాత మాట చూసుకున్నట్లయితే దానివల్ల నాకు లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాము. ఆ మాట చెప్పిన తర్వాత ఇంకో మాట చెప్తున్నాడండి. లోకమునకు నేనును నాకు లోకమును సిలువ వేయబడి ఉన్నాము. మనము ఇక్కడ చూసుకున్నట్లయితే క్రీస్తు యేసు సిలువ వలన నీకు లోకమునకు సిలువ వేయాలి. అమ్మ, ఎంతమంది లోకానికి సిలువ వేస్తున్నాం చెప్పండి? నీవు లోకానికి సిలువ వేయాలి, లోకమును కూడా నీకు సిలువ వేయవాలి. లోకమునకు ఇక్కడ బాగా చదువుకోవాలి. నాకు లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాము. అంటే లోకానికి సిలువకు మధ్యన పౌలు కనబడుతూ ఉన్నాడు. లోకానికి సిలువ వేశాడు, లోకము కూడా సిలువ వేయబడి ఉంది. ఎవరికి? అపోస్తలుని పౌలు విషయంలో, అపోస్తలుని పౌలు విషయంలో మనం చూసినట్టే నాకు లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాము. అంటే విశ్వాసిగా ఒక సేవకుడిగా మనం ఉన్నామంటే మన చుట్టూ లోకం కనపడుతుంది, ఒక పక్క సిలువ కూడా మనకి కనబడుతుంది. ఇది ఎలాగుందంటే యేసు ప్రభు యొక్క సిలువ కాలంలో బరబ్బాని విడిచిపెడదామా, క్రీస్తు కావాలా, బరబ్బా కావాలంటే అని బరబ్బాని చాలామంది కోరుకున్నారు. మనం ఎవరిని కోరుకోవాలి? బరబ్బని కోరుకోవాలా? మరి ఆ రోజులు బరబ్బని కదా కోరుకున్నారు. మనము క్రీస్తుని మనము కోరుకోవాలి. మన మధ్యలో చాలా విషయాలు మనకి చాలా రెండు విషయాలు మనకు కనబడతాయి. జీవ మార్గమా, మనకి ఇరుకు మార్గం, విశాల మార్గమా? ఇరుకు మార్గమా, విశాల మార్గమా? మనం గొర్రెల మందలో ఉందామా, మేకల మందలో ఉందామా? గొర్రెల మందలో ఉందామా? మన పరలోకమా లేక నరకమా? పరలోకమే. ఆత్మీయ ఆనందం కావాలా, శరీర సంతోషం కావాలా? ఇవన్నీ కావాలంటే క్రీస్తుని మనం పొందుకోవాలి. క్రీస్తు యందే, ప్రభువుని యందే మనము అతిశయపడాలి. అంటే అప్పుడు ఏం చేయాలి? లోకం విషయంలో మనం సిలువ వేయబడాలి అంటే మరి క్రీస్తునందు సిలువ యందు మాత్రమే మనము అతిశయించాలి. చాలామంది మనం చూసినట్టే నీకు లోకము సిలువ వేయవలన ఉంటుంది. నీకు లోకమును సిలువ. కొంతమంది ఏం చేస్తారంటే లోక సంబంధంగా వాళ్ళు జీవించకపోయినప్పటికీ లోక ఆశలించాలి పోరు. చాలామంది కొంతమంది ఉన్నారండి. మనం చూసుకున్నట్లయితే పేదరికంగా ఉన్నవాళ్ళు ఉన్నారు. ఈ పేదరికంగా ఉన్నవాళ్ళు లోక భోగాలు అనుభవించగలరా? చెప్పండి అమ్మా. అనుభవించలేరు.
ఓకే. అనారోగ్యంగా ఉన్నవాడు ఉన్నాడు. అనారోగ్యంగా ఉన్నవాడు ఉన్నాడు. వాడు శరీరాశ ప్రకారంగా జీవించగలడా? జీవించడానికి అవకాశం ఎంత మాత్రం కూడా అసలు ఛాన్స్ వాడికి లేదు. అంగవైకల్యంగా ఉన్నవాడు ఉన్నాడు. వినోదాలకి, మరి సినిమాలకి, షికార్లకి అక్కడికి వెళ్ళగలడా? వెళ్ళలేడు. అయితే వాడు లోక సంబంధంగా జీవించలేదు, కానీ వాడు లోకానికి సిలువేస్తే సరిపోదు. మరి లోకం ఆయనకి సిలువేస్తే సరిపోదు, లోకానికే మనం సిలువేసేయాలి. అంటే దానికి అర్థం ఏంటంటే ఆ లోకపు తాలూకా ఆలోచనలు మనలోనికి. ఇక్కడ అనారోగ్యంగా ఉన్నవాడు శరీరాన్ని నెరవేర్చలేడు, వాడు పరిశుద్ధుడే. పేదరికంగా ఉన్నవాడు లోక భాగ్యాలు ఆయన పొందలేడు. అలాగే కొన్ని కారణాలు బట్టి వాడు లోక సంబంధంగా జీవించలేడు. కానీ లోక సంబంధంగా జీవించకపోవడం ఒకటి మాత్రమే చాలదు. అసలు లోక సంబంధమైన కోరికలే వాని యొక్క హృదయంలోనికి రాకుండా చూసుకోవాలి, అంతే. వారి హృదయంలో లోకం అనేది తొలగిపోవాలి. అదే నిజమైన క్రీస్తు అతిశయం అంటే. అంతేగాని మరి పాప స్వభావం నాలో ఉంది, బైబిల్ చెబుతుంది, ఎలాగ పాప స్వభావం నాలో ఉంటుంది అని చెప్పేసి మనం సమర్థించుకోవడానికి ఎంత మాత్రం కూడా వీలు లేదు. పాప స్వభావం మనలో ఉంటుంది, కానీ ఆ పాప స్వభావంతో కూడినటువంటి ఆలోచనలు కూడా మన హృదయంలోనికి రాకుండా మనం ఉంటే మనం లోకానికి సిలువ వేసిన వాళ్ళం అవుతాం. అదే అపోస్తలుడు పౌలు అంటున్నాడు, నాకు లోకమునకు నేనును సిలువ వేయబడితిమి. ఎంతమంది ఆ విధంగా సిలువ వేస్తున్నామండి? లోకానికి సిలువ వేయాలి. లోకం అంటే అర్థం ఏంటి? లోకం అంటే అర్థం ఏంటమ్మా? అపోస్తలుడు పౌలు అంటున్నాడు, ఒక ఆలోచన కూడా చదవండి ఒకసారి. గలతీ 2:19, అక్కడే పక్కనే ఉంది కూడా చదవమన్నాను నేను. నేనైతే దేవుని విషయమై జీవించిన నిమిత్తము ధర్మశాస్త్రము విషయమై సచ్చిన వాడనైతిని. ఎందు నిమిత్తమమ్మా? దేవుని విషయమై లోక సంబంధంగా మనం సచ్చిన వాడిగా. సచ్చినోడి దగ్గరికి సాతానుడు వస్తాడండి? బతుకున్నవాడి దగ్గరికి వస్తాడా? సచ్చినోడి దగ్గరికి వస్తాడా? బతుకున్నవాడి దగ్గరికి వస్తాడు, ఆ ఇష్టానుసారమైన జీవితం జీవించడానికి ప్రయత్నం చేయడానికి. నువ్వు లోక సంబంధంగా సత్యావు అనుకోండి, అసలు విడిచిపెట్టావు అనుకోండి, ఆ నీ దగ్గరికి రావడానికి అవకాశం, ఒకవేళ ఏమాల్సిన అవకాశం ఇస్తేనే అమ్మయ్య సూది బెజ్జమంత అవకాశం ఇస్తే చాలు వాడికి మనసులో దూరడానికి వాడికి సూది బెజ్జమంత అవకాశం ఇస్తే చాలు, వాడు వెంటనే మన హృదయంలో ప్రవేశించి మన యొక్క గలిబిలి మొత్తం చేసేస్తాడు. అందుకే అపోస్తలుడు పౌలు ఏమంటే, దేవుని విషయమై జీవించిన నిమిత్తము ధర్మశాస్త్ర విషయమై నేను సచ్చిన వాడిని అయితేనే. క్రీస్తు విషయమై నువ్వు జీవించేవాడు అయితే లోక సంబంధంగా సచ్చిన వాడిగా ఉండు, అదే నీకు ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. అవును కదమ్మా? దేవుని విషయమై జీవించేవాడు అయితే లోక సంబంధంగా నువ్వు సచ్చిన వాడిగా ఉండాలి. అదే సిలువ యందు అతిశయం. సిలువ యందు అతిశయం అంటే అదే. చాలామంది లోకం అంటే ఏంటనుకుంటున్నారు చెప్పండి? లోకం అంటే యూనివర్సల్ కాదండి, కనబడేటువంటి యూనివర్సల్ కాదు లోకం అంటే. అవునమ్మా? లోకం అంటే ఏంటి? చిన్న హింట్ ఇచ్చాడు. అక్కడ ఏం జరిగిందంటే, లోకం అంటే కనబడింది యూనివర్సల్ కాదు. ఆదికాండం 1వ అధ్యాయంలో తీయవసలేదు. ఆదికాండం 1వ అధ్యాయంలో దేవుడు భూమి ఆకాశమును సృజించెను అని రాయబడి ఉంది. 2వ వచనంలో భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను అని రాయబడి ఉంది. అసలు దేవుడు భూమి ఆకాశము సృజించెను, బాగుంది, ఆ వచనం చాలా బాగుంది. కానీ 2వ వచనం వచ్చేసరికి భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. అసలు దేవుడు భూమి ఆకాశం సృజించెను అంటే దేవుడు నిరాకారంగా చేస్తాడు? దేవుడు ఏదైనా పని చేస్తే సంపూర్ణంగానే చేస్తాడు, అసంపూర్ణంగా దేవుడు ఎప్పుడు కూడా చేయడు. ఆయన నివసింపజేసే యోగ్యముగానే చేస్తాడు, కానీ నిరాకారముగా దేవుడు ఎప్పుడు కూడా చేయుడు. అయితే అక్కడ మనకందరికి కూడా తెలుసు, కొంత స్టోరీ జరిగింది. 1వ వచనానికి 2వ వచనానికి కొన్ని 100 సంవత్సరాల తేడా ఉందో 1000 సంవత్సరాల తేడా ఉందో మనకైతే
తెలియదు. ఆ మధ్యలో సాతానుడు ప్రవేశ అవ్వడం, పరలోకంలో వాడు తప్పు చేయడం, తన పాపం ద్వారా భూమి మీదకి నెట్టివేయబడడం జరిగిన కారణం వల్ల అదంతా ఇప్పుడు నేను చెప్పలేదు. కాబట్టి నిరాకారముగా అయిపోయింది. దైవ గ్రంథంలో కానీ రాయబడి ఉంది. యెషయా 45వ అధ్యాయంలో 18వ వచనంలో ఏమనంటే, భూమిని నివాసయోగ్యముగానే దేవుడు దాన్ని తయారు చేసి స్థిరపరచను. నిరుపయోగముగా దేవుడు దాన్ని తయారు చేయలేదు. అయితే ఏం జరిగింది? నివాసయోగ్యంగానే చేసుకున్నాడు. కానీ మనుషుల తంత్రముల వలన, తన యొక్క స్వనీతి వలన చాలామంది మరి ఆజ్ఞ అతిక్రమించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దైవగ్రంథంలో మనం చూసినట్టయితే మంచి వాతావరణాన్ని దేవుడిచ్చాడు. ఆదాముని అవ్వని తయారు చేశాడు. ఆ ఏదోని వనంలో వారిని ఉంచాడు. ఉంచిన తర్వాత ఇదిగో మీరు మంచి చెడులో తెలియని ఒక ఫలాన్ని మీరు తినవద్దు అని చెప్పేసి అన్నాడు. వాళ్ళు ఏం చేశారంటే ఆజ్ఞను అతిక్రమించి పాపం వాళ్ళు చేశారు. ఆజ్ఞను అతిక్రమించకూడదు అని దైవం చెప్పాడు ముందుగానే. కానీ వాళ్ళకి ఎలా భ్రమపరిచింది సాతానుడు? 3వ అధ్యాయం 16వ వచనం చూడండి ఒకసారి. 3వ అధ్యాయం 6వ వచనం. సారీ, ఆ స్త్రీ ఆ వృక్షము ఆహారములకు మంచిదియు, కన్నులకు అందమైనదియు, వివేకమిచ్చు రమ్యమైనదియు ఉండుట చూచినప్పుడు. చాలు. ఇక్కడ ఏం కనబడుతుంది? శరీరాశ, నేత్రాశ, జీవబ్రహ్మము కనబడుతుంది. ఇక్కడ 2 పొరపాట్లు కనబడుతున్నాయి. ఒకటి ఆజ్ఞ అతిక్రమము. దేవుడు వద్దని చెప్పాడు. మరి దేవుడు వద్దని చెప్పాడు కాబట్టి దాని జోలికి మనము పోకూడదు. ఇవాళ నువ్వు నేనని సరే, దైవగ్రంథం ఏదైతే మనకు బోధిస్తూ ఉందో, దైవగ్రంథం ఏదైతే వద్దని చెబుతూ ఉందో, దైవగ్రంథం ఏదైతే చేయమని చెబుతూ ఉందో అదే చెయ్యాలి. కానీ దైవగ్రంథంలో లేనిది మనం ఏది కూడా చేయకూడదు. దైవగ్రంథమే మనము ప్రామాణిక గ్రంథం. దీన్ని ఆధారం చేసుకునే మనము ప్రతి కార్యం కూడా చేయాలి. అంతేగాని దీనికి వ్యతిరేకంగా మనం చేస్తే మనము కూడా ఆజ్ఞ అతిక్రమించినట్లే. చాలామంది అది మేలైనది అని కొంతమంది చెప్పుకుంటూ ఉంటారు. అయితే మేలైనది అయినప్పటికీ మరి దేవుడు చెప్పింది మాత్రమే మనము చేయాలి. ఒకసారి సౌలు రాజు ఏం చేశాడండి? సౌలు రాజు ఏం చేశాడు? అమోరీయులతో యుద్ధం చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి బలిష్టమైనటువంటి కొన్ని జంతువులను తీసుకొని వచ్చాడు. అప్పుడు దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఒకడు బలులు ఇచ్చుట వలన, చదవండి లేకపోతే ఆ వచనాన్ని, సమూయేలు గ్రంథము 1 సమూయేలు 15వ అధ్యాయము 22వ వచనం. సమూయేలు గ్రంథము. అందుకు సమూయేలు తాను సెలవిక్కిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించటం వలన ఆయన సంతోషించిన. ఆలోచించు, బలులు అర్పించట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల కొవ్వును అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. చాలమ్మా. ఇక్కడ ఏంటంటే, నువ్వు బలులు నేర్పిస్తున్నావా, లేకపోతే పాటలు పాడుతున్నావా, ప్రార్థిస్తున్నావా, వాక్యం చెబుతున్నావా, లేకపోతే సమయానికి ఆరాధనకి వెళ్తున్నావా, సంఘ కార్యక్రమాలు పాల్గొంటున్నావా అని ముఖ్యం కాదు. దేవుని ఆజ్ఞ మనం పాటిస్తున్నామా లేదా? దైవాజ్ఞానుసారంగా దైవగ్రంథంలో చెప్తున్న ప్రకారంగా నేను జీవిస్తున్నానా లేదా? ఒకవేళ అలాగ జీవించలేకపోతే, ఒకవేళ ఆ విధంగా జీవించలేకపోతే నువ్వు ప్రార్థన చేసుకో, ప్రభువా ఇంతవరకు నేను జీవించలేకపోయాను, ఈ రోజు నుంచి నువ్వు సెలవిచ్చిన మాటను బట్టి జీవించడానికి తగిన కృపను తగిన సామర్థ్యతను దేవా నాకు కలుగు చేయమని ప్రార్థన చేసుకొని ఆ రోజు నుంచి ప్రాచీన స్వభావం విడిచిపెట్టుకొని దేవుని ఆజ్ఞ ప్రకారంగా జీవించడానికి నీవు త్వరపడాలి. కాబట్టి ఈ లోకం అనగా ఏంటంటే, ఒకటి దేవుని ఆజ్ఞ ప్రకారంగా జీవించాలి. రెండవది ఏంటంటే, లోకం అనగా ఏమిటో ఇక్కడ అపోస్తలుడు పౌలు తెలియపరుస్తున్న పేతురు రాసిన పత్రిక కాదు, యోహాను పత్రిక
2వ అధ్యాయం 15-16. అయిపోయింది. కూర్చో. అటు తరువాత అమ్మ 1 యోహాను పత్రిక 5 నేను తీస్తున్నాను తల్లి. ఐదవ అధ్యాయం 18-19. అదమ్మా, దేవుని మూలముగా పుట్టినవాడు ఎవడు పాపము చేయడని ఎరుగుదుము. దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకొనును గనుక దుష్టుడు వారిని ముట్టడు. ఇంకా చదవండి అమ్మా. మనము దేవుని సంబంధం మరియు లోకమంతయు దృష్టిని యందు ఉన్నదనియు ఎరుగుదుము. ఇక్కడ మనం చూసుకున్నైతే ఇక్కడ మనకి కనబడుతున్న విషయం ఏం కనబడుతుంటే, ఈ లోకమంతా కూడా దృష్టిని యందు ఉంది. మనము దేవుని మూలంగా పుట్టినవాడం కాబట్టి పాపము లేనివాడిగా మనము జీవించాలి. మనం ప్రార్థన చేసుకుంటే దేవుడు మనకి భద్రతను కలుగు చేస్తాడు అని వ్రాయబడి ఉంది. అదే యోహాను పత్రికలో మరొక వాక్యం చదువుకుందాం. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 15-16 వచనాలు. ఈ లోకంలో నిన్ను లోకములో ఉన్నవాటివైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవబ్రహ్మమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. ఇక్కడ లోకము అనగా అర్థం ఏంటంటే శరీరాశ, నేత్రాశ, జీవపుడంబము. ఈ మూడును త్యజించిన వాడే క్రైస్తవుడు. శరీరాశ, నేత్రాశ, జీవపుడంబము, ఈ మూడింటిని విడిచిపెట్టిన వాడే నిజమైన క్రైస్తవుడు. అదేంటంటే త్రిగుణ తత్వ వ్యక్తిత్వం అంటారు. ఆ వ్యక్తిత్వం మనలోంచి బయటికి పోవాలి. అదే నిజమైనటువంటి, అంటే శరీరాశ, నేత్రాశ, జీవబ్రహ్మము, ఈ మూడుని మనము విడిచిపెట్టుకోవాలి. ఆ మూడును విడిచిపెట్టుకోకపోతే లోకంలో మనము జీవిస్తున్నటువంటి వారమే. అందుకే అపోస్తలుడు పౌలు అంటాడు, నేను లోకమును నాకు లోకమునకు సిలువ వేయబడితిమి. కాబట్టి ఈ శరీరాశ, నేత్రాశ, జీవబ్రహ్మము సాతాను యొక్క ఆయుధాలు. అంతే కదమ్మా, ఈ సాతాను యొక్క ఆయుధాలు. ప్రభు దగ్గరికి వెళ్ళి ఆ ఆయుధాలు ఉపయోగించాడు. కానీ ప్రభువు మరి ఆయన్ని త్రోసివేశాడు. కానీ మన దగ్గరికి కూడా రేపు పొద్దున వస్తాడు ఈ ఆయుధాలు పట్టుకొని. ఇంకేం కాదు, శరీరాశ, నేత్రాశ, జీవడము, ఈ ఆయుధాలు పట్టుకొని వచ్చినప్పుడు మనము ఎదిరించిన వారిగానే ఉండాలి. కాబట్టి మనము ప్రభువునందు అతిశయించితేనే మనం లోక ప్రకారంగా మనము జీవించగలము. లోక సంబంధం జీవించడం కాదండి. ప్రభువునందు అతిశయిస్తేనే లోకాన్ని మనము జయించగలము. అట్టి జయము దేని ద్వారా మనకు అవుతుందంటే ప్రభువులో సిలువ వల్ల అతిశయించడం వల్లనే. కాబట్టి ఆ రకంగా వాళ్ళ ఆశీర్వాదాన్ని మరి అపోస్తలుడు పౌలు పొందుకున్నాడు. ఈనాడు కూడా మనము సిలువ యందు మన ప్రభువునందు మనం అతిశయపడాలి, ప్రభువునందే మనము ఆనందపడాలి, ప్రభువులోనే మనము గర్వపడాలి. ఆ విధంగా ఉన్నప్పుడు లోకాన్ని మనము జయించగలము. సాతానుడు మన యొద్దకి రాడు, మనం ఆశీర్వాదాన్ని మనము పొందుకుంటాము. అట్టి ఆశీర్వాదము మరి వినటువంటి ప్రతి ఒక్కరు కూడా పొందుకునేలాగిన అట్టి లోక సంబంధమైన శరీరాశ, నేత్రాశ, జీవపుడమ్మను మనం ఎదిరించి సిలువ యందే అతిశయపడి మరి దేవునికి ఇష్టలుగా జీవించలాగున తగిన కృపను దేవుడు అనుగ్రహించబడలాగున ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ముగించుకుందాం. ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ సమయం ఆయనకు అనుగ్రహించండి. థ్యాంక్ యూ సార్. చక్కనటువంటి మంచి ఆత్మ సంబంధమైనటువంటి వాక్యాన్ని అందించినటువంటి దైవ సేవకులకు ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాం. సమయము చాలా అవుతుంది కనుక మీరందరూ చాలా శ్రద్ధతో ఈ మాటలు మీరు విన్నారు కదా. విన్నటువంటి మాటలన్నింటిని కూడా మీ హృదయాల్లో
ఏం చేయాలా? భద్రము. ఎవరైనా మీకు ఒక బంగారు చైన్ ఇచ్చారనుకోండి, తెగిపోయింది పడిపోయింది అని చెప్పరు, దాన్ని ఏం చేస్తారు? భద్రం చేసుకుంటారు. ఎవరైనా ఒక బంగారు ఉంగరం ఇచ్చారనుకోండి, దాన్ని ఏం చేస్తారు? చాలా జాగ్రత్తగా దానిని దాచుకుంటాం. దేవుని వాక్యము బంగారము కంటే ముత్యముల కంటే శ్రేష్టమైనటువంటిది కనుక ఆ శ్రేష్టమైన మాటలు మనము ఎప్పుడైతే మన హృదయంలో పెట్టుకుంటామో అప్పుడు నిజమైన ఆశీర్వాదము, నిజమైన దీవెన మనము పొందుకుంటాం. మీరు అందరూ చాలా మంచివారు, చాలా శ్రద్ధగా ఈ మాటలు విన్నారు. ఈ మాటలు చెప్పినటువంటి దైవ సేవకులకు మరొకసారి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నిజమే కదా, మరి కొందరు రథములు బట్టి, కొందరు గుర్రములు బట్టి అతిశయపడుదురు. నేనైతే మన దేవుడైన యెహోవా యందు నామమును యందే భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములను జరిగించున్న యెహోవా యందే నేను అతిశయపడుచున్నానని భక్తుడు తెలియజేసిన రీతిగా మన అతిశయం ఎవరై ఉండాలా? ఎవరై ఉండాలి చెప్పండి? మన అతిశయం ఎవరై ఉండాలా? దేవుడే. మన ఏ స్థాయిలో ఉన్నా, ఎంత ఉన్నతమైనటువంటి గొప్ప భాగ్యము ఈ లోకము మనకు కలిగిన, ఈ లోకములో మనము పొందుకున్న, మనము ఏమై ఉన్నప్పుడు కూడా ఆయన యందే మనము అతిశయించాలి. పౌలు గారు ఏమంటే ఈ మాట చెప్పిన వ్యక్తి ఒకప్పుడు సిలువంటే ఆయనకు అసహ్యం. ఏమంటే అసహ్యం? మీలాంటి సంఘానికి వచ్చి దేవుని మాటలు వినేటువంటి వారిని, స్త్రీలను ఏం చేసేవాడంటే జుత్తు పట్టుకొని కొట్టేవాడు. జుత్తు పట్టుకొని ఈడ్చి స్త్రీలను, సంఘానికి వెళ్ళినటువంటి స్త్రీలను కొడుతూ ఉండేవాడు, హింసిస్తూ ఉండేవాడు. పూర్వము దోషకుడును హింసకుడును హానికరుడైనటువంటి సిలువ అంటేనే అసహ్యం అనేటువంటి ఆయన ఈరోజు ఏమన్నాడంటే సిలువ యందే నాకు చప్పట్లు కూడా దేవుని నామమున మహిమపడదామా? సిలువే నాకు అతిశయం. ఈరోజు మీరు కూడా ఇంత శ్రద్ధగా ఉన్నారంటే, ఈ మాటలు మీరు ఇంత శ్రద్ధగా మీ హృదయాల్లో వినగలుగుతున్నారంటే, మీ హృదయాల్లో కూడా సిలువే నా అతిశయం అనేటువంటి ఆ గొప్ప తలంపు ఉంది కనుకనే మీరు ఈ మాటలు మీరు వినగలుగుతున్నారు. లేకపోతే ఇప్పుడు ఈ మాటలన్నీ చెబుతూ ఉంటే సమయం మనది కాదు, సమయం ఆల్రెడీ చాలా దాటిపోయింది. అయినప్పటికీ మాటలన్నీ వినగలుగుతున్నారంటే మీలో కూడా గొప్ప వాంఛ ఉంది. ఆ వాంఛ ఏంటి? సిలువే నా యొక్క అతిశయం. సిలువును బట్టే మనం ఇంత దూరం వచ్చాం, సిలువును బట్టే మనము ఈ పరిచర్యలో ముందుకు కొనసాగుతున్నాం. కాబట్టి నేనైతే భూమి మీద కృప చూపించు నీతి న్యాయములు జరిగించు యెహోవా యందే అతిశయిస్తూ ఉన్నాను అనేటువంటి పౌలు గారు చెబుతూ ఆయన ఒక ప్రాముఖ్యమైనటువంటి మాట కూడా ఒక మాట ఆయన అంటారు. ఏంటంటే, అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలనే అయి ఉన్నాను. ఏమంటున్నాడు? నేనేమై ఉన్నానో అది దేవుని కృప వల్ల అయి ఉన్నాను. మనము ఏమై ఉన్నామో, నువ్వు ఒకవేళ అయ్యా నేను ఈ పరిస్థితిలో ఉన్నాను అని నువ్వు అనుకుంటున్నావేమో, ఒకవేళ అయ్యా నేను యొక్క సమస్యలో ఉన్నాను అనుకుంటున్నావేమో, లేకపోతే పలానా శోధనలో ఉన్నాను అనుకుంటున్నావేమో, నీకంటే సమస్యలో ఉన్న వాళ్ళు ఉన్నారు, నీకంటే శోధనలో ఉన్న వాళ్ళు ఉన్నారు, నీకంటే అసలు ఈ యొక్క జీవితాన్ని జీవించలేనటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ నీవు కలిగి ఉన్నది ఏదైతే నువ్వు కలిగి ఉన్నావో, ఈరోజు నీకు దేవుడు ఏదైతే ఇచ్చి ఉన్నాడో ఆ ఇచ్చింది నేనేమై ఉన్నానో నీ కృప వలె నేను అయి ఉన్నాను. నేను ఏమై ఉన్నానో నీ కృప వలనే నేను అయి ఉన్నాను అనేటువంటి గొప్ప మాట ఈరోజు వాక్యం వింటున్నటువంటి మనము, సిలువే నా అతిశయంగా ఆ యొక్క మాటలు విన్నటువంటి మనము పౌలు గారు చెప్పిన రీతిగా మనం ఏమై ఉన్నామో ఆ సిలువకున్నటువంటి గొప్ప అతిశయము మన జీవితాల్లో కలిగి మనం ముందుకు కొనసాగాలి. అట్టి అతిశయం కలిగి జీవించాలని మనందరము మన హృదయం ఈ మాటలు భద్రపరచుకోవాల్సిందిగా ప్రభు పేట మనం చేస్తున్నాను.